హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమామేశ్వరి. ఈరోజు నేను చేయబోయే వంట రుచికరమైన క్యారెట్ పచ్చడి. పిల్లలు క్యారెట్ తినరు కదండి సరిగ్గా. ఆ క్యారెట్తో పచ్చడి చేసుకుంటే మంచి కలుపుకొని తింటారు. దానికి కూర ఆలుగడ్డ వేపుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ఈరోజు క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసుకుందాం రండి. దానికి ఏమేమి పదార్థాలు దానికి కావలసిన పదార్థాలు: 4 క్యారెట్లు, సగం కొబ్బరి ముక్క, 30 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 5 ఎండుమిర్చి, 1 టమాటా, నిమ్మకాయ అంత చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ తొక్కతో మినపప్పు, 1 స్పూన్ కందిపప్పు. ఈ సామాన్లతో క్యారెట్ పచ్చడి తయారు చేసుకుందాం. క్యారెట్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2 ముక్కలు చేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని తాళం పెట్టుకుందాం. రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ కందిపప్పు, 2 స్పూన్ తొక్కతో మినపప్పు, 2 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా వేగాలి. ఒకసారి క్యారెట్ పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.
కట్ చేసుకున్న కూర ముక్కలు వేసుకోవాలి మంచిగా. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. మంచిగా మొత్తం కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాలు. మూత తీసి చింతపండు వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతుండాలి మంచిగా వేగిన వరకు. క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలాగ అన్నీ మంచి కట్ చేసుకొని ఇలా క్యారెట్ పచ్చడి చేసుకుంటే వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. ఆలుగడ్డ కూర ఫ్రై చేసుకొని నంచుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇలా చేస్తే తింటారు. ఇలాగ మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే ముగ్గుతుంది మంచిగా. ఇప్పుడు మిక్సీ పట్టించుకుందాం. ఇగోటండి పచ్చడి మంచిగా నలిగినంత వరకు అప్పుడప్పుడు కొద్దిగా వేసి నీళ్ళు వేసి మిక్సీ పట్టించాలి. మరీ మెత్తగా కాకుండా గరుగ్గా మిక్సీ పట్టించుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా కారం ఉన్నవి తీసుకొని పచ్చడికి బాగా బాగుంటుంది. అదే కారం లేకపోతే ఇన్ని వేసినా కూడా పచ్చడి టేస్ట్ ఉండదు. కారమైన పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చడి చేసుకోవాలి. ఇలా క్యారెట్ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడడానికి ఎంత అందంగా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి క్యారెట్ పచ్చడి ట్రై చేసి చూడండి, బాగుంటుంది.
ఇవ్వటండి మిక్సీ పట్టించుకున్నాను. మరీ మెత్తగా కాకుండా గరుగ్గా ఇలాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. క్యారెట్, కొబ్బరికాయ, చెక్క, టమాటా, పచ్చిమిర్చి, కందిపప్పు 1 స్పూను, శనగపప్పు 2 స్పూను, మినప్పప్పు తొక్కతో 1 స్పూను, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 5 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్ 4 క్యారెట్లు చిన్నగా తరిమి కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మంచిగా వేగించి మిక్సీ పట్టించుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది, అమృతంలాగా ఉంటుంది. వేడివేడి అన్నంతో కలుపుకుంటే చపాతీలతో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా క్యారెట్ తింటే కూర వండితే ఇలా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు చిదిమి వేసుకోవాలి. ఒకరేమో కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి. క్యారెట్ పచ్చడి తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. బ్యాచిలర్కి అయితే సింపుల్గా ఉంటుంది పచ్చడి. మంచిగా పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో ఇవ్వటండి మిక్సీ పట్టించుకున్నాను. మరీ మెత్తగా కాకుండా గరుగ్గా ఇలాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. క్యారెట్, కొబ్బరికాయ, చెక్క, టమాటా, పచ్చిమిర్చి, కందిపప్పు 1 స్పూను, శనగపప్పు 2 స్పూను, మినప్పప్పు తొక్కతో 1 స్పూను, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 5 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్ 4 క్యారెట్లు చిన్నగా తరిమి
కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మంచిగా వేగించి మిక్సీ పట్టించుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది, అమృతంలాగా ఉంటుంది. వేడివేడి అన్నంతో కలుపుకుంటే చపాతీలతో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా క్యారెట్ తింటూ కూర వండితే ఇలా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు చిదిమి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ పచ్చడి తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. బ్యాచిలర్కి అయితే సింపుల్గా ఉంటుంది పచ్చడి అండి. పచ్చడి క్యారెట్ పచ్చడి రెడీ అయింది. ఎప్పుడు కూరలతోని పప్పులతోని మనం అన్నం తింటుంటాం. ఒక్కొక్కసారి ఇలా కూరగాయలతో కూడా పచ్చడి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నంతో కలుపుకొని తింటే. మీ అందరికీ మంచి మంచి వంటలు వచ్చు, కానీ నా స్టైల్లో ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.